రష్యా ఎయిర్ బేస్లపై ఖచ్చితమైన దాడులు చేసిన ఉక్రెయిన్ వ్యూహంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ దాడిలో సైబీరియాలోని అణుసామర్థ్యం గల బాంబర్ విమానాలను లక్ష్యంగా చేసుకుంది ఉక్రెయిన్. 40కి పైగా రష్యన్ సైనిక విమానాలు ధ్వంసం అయ్యాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి డ్రోన్లను అందిపుచ్చుకునేందుకు వాటి ద్వారా ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్న భారత్ను ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడి అలర్ట్ చేసింది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్, టర్కీ ఈ దేశాలన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీలోనే పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా స్వదేశీ డ్రోన్లు తయారు చేసే విధానంలో వేగం పెంచేసింది. డిఆర్డిఓ, హెచ్ఏఎల్ లాంటి సంస్థలు లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్లు, స్వాన్ డ్రోన్లు డెవలప్ చేస్తున్నాయి. భారత్ ఇప్పుడు సరిహద్దుల్లో డ్రోన్లను డిటెక్ట్ చేసి వెంటనే చంపే యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే పనిలో ఉంది. గరుడ ఏరోస్పేస్, ఐడియా ఫోర్జ్ లాంటి కంపెనీలు దేశ రక్షణ కోసం డ్రోన్లు తయారు చేస్తూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ రాడార్లు, ఇంటెలిజెన్స్ మానిటరింగ్ కూడా పెరిగింది. డ్రోన్ల వల్ల చిన్న దేశాలకు కూడా ఇప్పుడు పెద్ద దేశాలని ఢీకొట్టే టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ దొరుకుతోంది. ఈ డ్రోన్ దాడులను ద ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అంటున్నారు. హౌ డ్రోన్స్ ఆర్ షేపింగ్ కాంబాట్ అనే విషయాలు మనకు క్లియర్గా ఒక మెసేజ్ ఇస్తున్నాయి. భవిష్యత్తు యుద్ధాలు టెక్నాలజీతోనే జరగనున్నాయి. మనం వాటికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.